నమస్కారం పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన డీఎస్పీలు చక్రధర్, శాంతారావు మృతి చెందడం పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. విధి నిర్వహణలో భాగంగా డీఎస్పీలు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరమన్న సీఎం. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం. గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం. హాజరైన ఏపీ మంత్రి నారా లోకేష్. అశోక్ గజపతిరాజుకి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేష్. విజయవాడలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి నారాయణ. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే విజయవాడ ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి వెల్లడి. విజయవాడలో డ్రైన్ల ఆక్రమణల్ని తొలగించాలని అధికారులకు మంత్రి ఆదేశం. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు యూజీ క్యాడర్ అందరినీ లొంగిపోవాలని డీజీపీ విజ్ఞప్తి. సరెండర్ పాలసీ ప్రకారం వారి లొంగిబాటుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సహకరిస్తుందని వెల్లడి. జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన డీఎస్పీలు చక్రధర్, శాంతారావు మృతి చెందడం పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా డీఎస్పీలు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరమని అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గోవా గవర్నర్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన అశోక్ గజపతిరాజుకి మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ ని కూడా మర్యాదపూర్వకంగా కలిశానని లోకేష్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. సీనియర్ రాజకీయవేత్త, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఇవాళ గోవా గవర్నర్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా హాజరయ్యారు. దీనిపై లోకేష్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. నేడు గోవా గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతిరాజు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యాను. అశోక్ గజపతిరాజు గారిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గోవా సీఎం ప్రమోద్ సావంత్ గారిని కూడా మర్యాదపూర్వకంగా కలిశాను అంటూ లోకేష్ తన పోస్టులో పేర్కొన్నారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వలన విజయవాడ ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. నగరంలో డ్రైన్ల నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం మధ్యలో నిలిపివేయడంతో వర్షపు నీరు బయటకు వెళ్లకుండా అనేక సమస్యలు వస్తున్నాయని చెప్పారు. విజయవాడ నగరంలో అవుట్ఫాల్ డ్రైన్ల నిర్మాణంతో ప్రజల ఇబ్బందులు తొలగిస్తామని అన్నారు. అవుట్ఫాల్ డ్రైన్ల ఆక్రమణలతో ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. డ్రైన్లను ఆక్రమించడంలో వర్షపు నీరు నిల్వ ఉండిపోయి సమస్యలు వస్తున్నాయని చెప్పారు. డ్రైన్ల ఆక్రమణని వెంటనే మార్కింగ్ చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజయవాడ నగరపాలక సంస్థ అధికారుల్ని ఆదేశించారు. శనివారం నగరంలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేశారు. శనివారం ఉదయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. గుణతల, పుల్లెట్టికట్ట, దర్శిపేట, పకీరుగూడెంలో అవుట్ ఫాల్ డ్రైన్లు, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ దిగువన వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలతో పాటు ఆటోనగర్లోని వీఎంసీ శాటిలైట్ స్టేషన్ ని మంత్రి పరిశీలించారు. కొన్ని చోట్ల డ్రైన్లు వెడల్పుగా ఉండగా మరికొన్ని చోట్ల ఇరుగ్గా ఉండటంపై అధికారుల్ని వివరణ అడిగారు. మరికొన్ని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలతో పాటు ప్రహరీ గోడల్ని అవుట్ ఫాల్ డ్రైన్లను ఆక్రమించి నిర్మించడాన్ని గుర్తించారు. అవుట్ ఫాల్ డ్రైన్లు ప్రవాహానికి ఇబ్బందిగా మారిన అక్రమ కట్టడాలు తొలగించాలని వీఎంసీ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ సిటీలో వర్షపు నీరు బయటకు వెళ్లేలాగా డ్రైనేజీల నిర్మాణానికి 2014 నుంచి 19 మధ్య కాలంలో 500 కోట్లతో పనులు ప్రారంభించి 55% పూర్తి చేశామని అన్నారు. అయితే గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ప్రారంభించాం, ఆ పనులు నిలిపివేసింది. దీంతో వర్షపు నీరు సిటీలో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఎదురవుతుంది. మరొక వైపు చాలా చోట్ల డ్రైన్లు ఆక్రమణకి గురయ్యాయి. 10 అడుగులు ఉండవలసిన చోట డ్రైన్లు 2 అడుగులు మాత్రమే ఉన్నాయి. ఇలాగైతే నీరు బయటకు ఎలా వెళ్తుందని అన్నారు. ఇందుకే ఆక్రమణని మార్కింగ్ చేసి డ్రైన్లు వెడల్పు చేయాలని కమిషనర్ ను ఆదేశించినట్లు తెలియజేశారు. పేదలను ఇబ్బంది పెట్టాలనేది ప్రభుత్వ ఉద్దేశం కాదని, కానీ ప్రజలు ఇబ్బందులు తొలగించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. వీఎంసీ, సిఆర్డీఏ నిధులతో విజయవాడలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగు చేస్తామన్న మంత్రి సెప్టెంబర్ నుంచి పనులు ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేసి వచ్చే వర్షాకాలం నాటికి విజయవాడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నగరంలో వర్షం పడితే నీళ్లు ఫ్రీగా పోవటానికి 500 కోట్లతో 2014-19లో శాంక్షన్ చేసి దాంట్లో 55% పూర్తి చేశాం. అయితే ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేస్తుంది.
ఈరోజు మన రాష్ట్రంలో విశాఖపట్నం పాపులేషన్ 20 lakhs. తర్వాత మనకున్న మున్సిపాలిటీలో పెద్దది విజయవాడ. 2011 ప్రకారం 10.34 lakhs పాపులేషన్, 2011 సెన్సస్ ప్రకారం. ఎందుకంటే జనరల్గా 2011లో సెన్సస్ చేశారు, తర్వాత సెన్సస్ చేయాల, అందువల్ల ఆ డేటానే మనం మాట్లాడతాం. అయితే రోజు రోజుకి సిటీలు పెరుగుతూ ఉంటాయి. పెరుగుతూ ఉండేటప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే 30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని 2014లో 500 కోట్లు శాంక్షన్ చేసాం. అంటే రాబోయే 30 సంవత్సరాల్లో టౌన్స్ ఎలా డెవలప్ అవుతాయి, ఎంత ఎక్స్టెన్షన్ అవుద్ది, దానికి తగ్గట్టుగా డ్రైన్స్ ఎంత ఉండాలి, అవుట్ఫ్లో ఎంత ఉండాలి, ఇవన్నీ చేస్తే గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది. దానివల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం. రాష్ట్రంలోని మావోయిస్టు యూజీ క్యాడర్ అందరినీ లొంగిపోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విజ్ఞప్తి చేశారు. సరెండర్ పాలసీ ప్రకారం వారి లొంగుబాటుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సహకరిస్తుందని చెప్పారు. వారిపై ఉన్న రివార్డుతో పాటు ఇంటి స్థలం మరియు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో 5 సార్లు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయని, ఇందులో 6 మావోయిస్టులు మృతి చెందగా వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ, జగన్, డివిజనల్ కమిటీ కార్యదర్శి రమేష్ ఉన్నారని చెప్పారు. అలాగని వీరి నుండి 8 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. 7 యూజీ క్యాడర్ అరెస్టు కాగా 40 యూజీ క్యాడర్ లొంగిపోయారని చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో 1 డివిజనల్ కమిటీ కార్యదర్శి, 2 ఏరియా కమిటీ సభ్యులు, 3 యాక్షన్ టీం సభ్యులు ఉన్నారని, లొంగిపోయిన వారిలో 2 డివిజనల్ కమిటీ కార్యదర్శులు మరియు 15 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారని తెలియజేశారు. మావోయిస్టు యూజీ క్యాడర్ అందరినీ లొంగిపోవాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. అలాగనే సరెండర్ పాలసీ ప్రకారం వారి లొంగిబాటుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సహకరిస్తుందని చెప్పారు. వారిపై ఉన్న రివార్డుతో పాటు ఇంటి స్థలం మరియు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న 20 మంది ఏపీ స్థానికులు ఉన్నారని, అందులో 5 మంది ఎస్జెడ్ సీఎం హోదాలో ఉన్నారని అన్నారు. సో అరుణ కూడా అదే రీజన్ లో సరెండర్ అవుతుంది. సో ఈ లాస్ట్ ఈ సస్టైన్డ్ 5-6 months లో దాదాపు 5 exchanges ఆఫ్ ఫైర్ అయినాయి. దాంట్లో ఇంపార్టెంట్ కార్డర్స్ న్యూట్రలైజ్ అయినారు. దాంట్లో సెంట్రల్ కమిటీ మెంబర్ ఉదయ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో రీసెంట్ గా అయినారు. అరుణ, జగన్ ఇది స్టేట్ జోనల్ కమిటీ మెంబర్స్, రమేష్ డివిజనల్ కమిటీ మెంబర్స్. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో మనకి చాలా 3 places లో వెపన్ డంప్స్ కూడా దొరికినాయి. లార్జ్ క్వాంటిటీలో వెపన్స్ దొరికినాయి. ఈ దాంట్లో ముఖ్యంగా వెపన్స్ ఇంపార్టెంట్ AK-47-1, SLR-5, INSAS 2, 303-5. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నగరంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించారు. వివిధ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరంలో డీసిల్టింగ్ పనులను నిరంతరాయంగా చేస్తూ ఉండాలని అన్నారు. శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా బందర్ రోడ్డు, నిర్మల కాన్వెంట్ రోడ్డు, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్, ఏలూరు రోడ్డు, 1 టౌన్ లో బ్రిడ్జి, బీఆర్పీ నెహ్రూ రోడ్డు, పంజా సెంటర్, కృష్ణవేణి క్లాత్ మార్కెట్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షాకాలం దృష్ట్యా రోడ్లపై నీటి నిల్వలు ఉండకుండా ఉండేందుకు నగరంలో మాన్సూన్ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేసినప్పటికీ డీసిల్టింగ్ పనులు నగరంలో నిరంతరాయంగా జరుగుతుండాలని, కృష్ణవేణి క్లాత్ మార్కెట్ వద్ద జరుగుతున్న డీసిల్టింగ్ పనుల్ని పరిశీలించాలని కమిషనర్ అన్నారు. ఈ పర్యటనలో డీవీ మేనర్ రోడ్డు వద్ద ప్యాచ్ వర్క్ చేయాలని, గుంతలను త్వరగా పూడ్చాలని అన్నారు. నగరంలో వీధి వ్యాపారస్తులకి జోనింగ్ పూర్తి స్థాయిలో చేసి వారికి జోన్లను ఏర్పాటు చేయాలని అన్నారు. పాడైపోయిన ఫుట్పాత్లను త్వరగా మరమ్మతులు చేయాలని, జమ్మి చెట్టులో వర్షపు నీరుని బందర్ రోడ్డు వైపు మళ్లించేందుకు చర్యలు తీసుకునేటట్లు ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికల్ని సిద్ధం చేయాలని తెలియజేశారు. అలాగనే కృష్ణలంక సాయిబాబు గుడి వద్ద గల అన్నా క్యాంటీన్ ని పరిశీలించారు. అన్నా క్యాంటీన్ లో ఎటువంటి మరమ్మతులు లేకుండా చూసుకోవాలని, అన్నా క్యాంటీన్ లో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, వ్యర్థ నిర్వహణ సక్రమంగా జరగాలని, ప్రతి అన్నా క్యాంటీన్ లో 3 రంగుల చెత్తబుట్టల్ని పెట్టాలని అధికారుల్ని ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మంత్రి కింజార పచ్చెన్నాయుడు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. నగరంలోని కండ్రికలో ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావుతో కలిసి ఆయన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి ఎమ్మెల్యేకి టీడీపీ నేతలు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఇద్దరు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలు ఇచ్చి స్థానిక సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి
ప్రజల్లోకి నెట్టిందని తెలియజేశారు. ప్రజలు మమ్మల్ని నమ్మారు కనుకనే బ్రహ్మాండమైన విజయాన్ని ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. హామీలు నెరవేర్చగలమా అనే భయం మాలో ఉండేదని, కానీ కేంద్రం సహకారంతో హామీలన్నిటినీ అమలు చేస్తున్నామని తెలిపారు. పింఛన్ సొమ్ము పెంచామని, అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించామని అన్నారు. తల్లికి వందనం కింద ఒకరోజే 8,700 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పిస్తున్నామని అన్నారు. బుడమేరు వరదల్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించామని అన్నారు. ఏడాదిలో ఎన్నో సమస్యలు పరిష్కరించామని తెలిపారు. ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేశాం. దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తుంది. ఎవరైతే తప్పు చేశారో, తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పనిసరిగా ఎవరైతే లిక్కర్ స్కామ్లో బాధ్యులున్నారో, ఎవరైతే ప్రజల రక్తాన్ని తాగి డబ్బులుగా మార్చుకొని అనుభవించారో వాళ్ళందరూ కూడా శిక్షకి పరిజ్ఞం అవుతారు. దానిలో ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని నేను తెలియజేస్తున్నాను. ఎవరు చేశారో ఎవరు చేయలేదో చట్టం ఉంది. చట్ట పరిధిలో ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో ఏదో ఆషామాషిగా జరిగిన ఎంక్వైరీ కాదు, ఆధారాలతో సహా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, విదేశాల్లో ఎక్కడెక్కడ ఏం చేశారు అన్ని చూసి చట్టం అన్ని విధాల తప్పు చేసిన వాడికి శిక్షించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రకాలుగా ఇప్పుడు కొద్ది రోజులు మధ్యలో ఇబ్బంది వచ్చింది. డ్రై స్పెల్ వచ్చి మళ్ళీ 2 రోజుల నుంచి వర్షం పడుతుంది. వ్యవసాయాలు పూర్తిగా ఈ రోజు పెట్టడం జరుగుతుంది. దానికి కావలసిన వాళ్ళందరికీ ఈ రోజు ఎరువులు కూడా రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎరువులన్నీ సఫిషియెంట్ గా ఉన్నాయి. ఎరువులన్నీ కూడా ఎక్కడికక్కడ స్టాక్ చేశాము. ఈ మధ్య కాలంలో వ్యవసాయ శాఖ అధికారులు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వకపోవడం వల్ల కొద్ది ఇబ్బంది వచ్చింది. అదంతా సరిచేసాం. రైతులు ఎవరో ఆందోళన చెందొద్దు. యూరియా కానీ, డిఏపి కానీ అందరికి అందుబాటులో ఇచ్చాం. ఎవరైనా ప్రైవేట్ డీలర్లు ఎక్కువ కమ్మినా, ఇబ్బంది పెట్టినా విజిలెన్స్ ఎంక్వైరీలు చేసి ఏ ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా ముందుకెళ్తున్నాం. రేపు ఖరీఫ్ కి అన్ని విధాల ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తుంది. నైపుణ్యత కలిగిన వారిని ప్రోత్సహించి వారి ఆర్థిక అభివృద్ధి మెరుగుపరిచే ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా తృప్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్ సురేష్ కుమార్ వెల్లడించారు. డిమాండ్కు తగిన విధంగా నాణ్యమైన ఆహారం అందించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చని స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని పంజా సెంటర్లో తృప్తి క్యాంటీన్ ని పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎన్ సురేష్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, మెప్మా మిషన్ డైరెక్టర్ ఎం భరత్ తేజ్ తదితరులు పాల్గొని మాట్లాడారు. పేదలు ఆర్థిక అభివృద్ధి సాధించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా తృప్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్యాంటీన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. వినియోగదారులకు కల్తీ లేని ఆహారాన్ని అందించాలని అన్నారు. విజయవాడలో మరిన్ని క్యాంటీన్లు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఎండి మెప్మా తేజ్ భరత్ గారికి, అలాగే బ్యాంకర్స్ కి, ఎస్ఎస్జి మెంబర్స్ కి నమస్కారం. ఈ రోజు చాలా మంచి రోజు. ఎందుకంటే విజయవాడలో మీ అందరికీ తెలుసు, కార్పొరేషన్ పరిధిలో ఆల్రెడీ 11 అన్నా క్యాంటీన్లు కంటిన్యూస్లీ నడుస్తున్నాయి. చాలా భారీ ఎత్తున టర్న్అవుట్ అనేది మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కూడా మనం ఫుడ్ పెట్టడం జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా తృప్తి క్యాంటీన్ పేరుతో విజయవాడలో ఇది మొట్టమొదటి వారిగా విజయవాడలో మనము ఒక క్యాంటీన్ పంజా సెంటర్ లో పెడుతున్నాము. ఈ తృప్తి క్యాంటీన్ చూస్తే 4 ఎస్ఎస్జి మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ తో మనకి రకరకాల వెరైటీస్ తో ఫుడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకి 17 ఉన్నాయి. దాంట్లో ఈ ఒక క్యాంటీన్ మినిమం 6 గోల్స్ ని సాటిస్ఫై చేసేంత ఒక అవకాశాలు కూడా ఉంది. అందులో నో పవర్టీ, అలాగే జీరో హంగర్, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, జెండర్ ఈక్వాలిటీ, అలాగే పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్. ముఖ్యంగా ఈ అన్ని పారామీటర్స్ కూడా ఇందులో అచీవ్ అయ్యే అవకాశాలు ఉంది. అలాగే మనకి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు డైరెక్షన్ ఇస్తున్నట్టు P4 కింద పార్ట్నర్షిప్ తో కూడా ఒకవైపు బ్యాంక్ స్పాన్సర్షిప్ ఉంది, ఒకవైపు ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా ఉంది. అన్ని రకాల పార్ట్నర్షిప్ తో ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. సో మనకి స్వర్ణాంధ్ర 2047 కింద ఖచ్చితంగా వచ్చే రోజులో ఈ హంగర్ కాంపోనెంట్స్ ని సాటిస్ఫై చేయడానికి, అలాగే అందరూ ఎస్ఎస్జి మెంబర్స్ కూడా లైవ్లీహుడ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అని ఒక మంచి ఆలోచనలు మొదలుపెట్టిన ఈ క్యాంటీన్ ని ఖచ్చితంగా ఇది ఒకటే కాదు, ఇంకా 2 క్యాంటీన్స్ కూడా ఎండి గారు, సెక్రటరీ గారు
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. ఏడాది పాలనలో 240 కోట్ల రూపాయలతో రోడ్లు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, డ్రైనేజీ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 28వ డివిజన్ శ్రీనగర్ కాలనీ 5వ లైన్లో సుమారు 70 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకి స్థానిక కార్పొరేటర్ వీర మాచనేని లలితతో కలిసి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడారు. సెంట్రల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో వేగంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నాయని చెప్పారు. గత ఏడాది పాలనలో 240 కోట్ల రూపాయలతో స్కూల్స్, రోడ్లు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, డ్రైనేజీ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. గతంలో ఆగిపోయిన అన్ని పనుల్ని ప్రారంభించామని తెలియజేశారు. ఈ ఏడాదిలో తమ పరిపాలన పట్ల ప్రజలు అభిప్రాయాన్ని సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నట్లు తెలియజేశారు. పింఛన్ల పెంపుదల చేశామని, అన్న క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు. తల్లికి వందనం అమలు చేశాం. దీపం 2 ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతి డివిజన్లో ఉన్న సమస్యలపై తనకు అవగాహన ఉందని, అన్ని సమస్యల్ని పరిష్కరిస్తానని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత 12 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని, అట్లాగే ఇక్కడ స్థానిక కార్పొరేటరు మా సోదరి లలిత, మరి మేమందరం ఈ ప్రభుత్వం వచ్చినాక వేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఈ 12 నెలల కాలంలో 240 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, అలాగే కమ్యూనిటీ హాల్స్, ప్రైమరీ హెల్త్ కేరు, అలాగే స్కూల్స్ ఇవన్నీ కూడా గతంలో ఆగిపోయినటువంటి పనులన్నింటిని కూడా మొదలుపెట్టాం. ఇవాళ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు సంక్షేమం, ఎన్నికల ముందు ఏమైతే ప్రజలకు హామీ ఇచ్చామో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నాయి. ఈ 12 నెలల పరిపాలన మీద సుపరిపాలన తొలి అడుగు పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు డోర్ టు డోర్ వెళ్తూ ఉన్నాం. అంటే 12 నెలల్లో పరిపాలన ఎలా ఉందని ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి తొలి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంటే మేము చేశాం కాబట్టి, మేము నిరంతరం ప్రజల్లో ఉంటున్నాం కాబట్టి ఇవాళ ప్రజల దగ్గరికి ధైర్యంగా వెళ్ళగలుగుతాం. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని, సూపర్ 6 హామీల్ని నెరవేరుస్తున్నాం. ఇవాళ పింఛన్లు పెంచుతానన్నాం, పింఛన్లు పెంచాం. గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం, గ్యాస్ బండ్లు ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానన్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. చదువుకునే పిల్లలు ఉన్న తల్లులకి తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తానన్నాం, డబ్బులు ఇచ్చాం. అంతేకాకుండా ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం కూడా పెట్టబోతూ ఉన్నాం. అట్లాగే శ్రీనిధి మహిళలకు ఏదైతే 18 సంవత్సరాలు నిండినటువంటి మా చెల్లెళ్ళందరికీ కూడా నెలకి 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు త్వరలోనే అది కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. తుంటి కీలు సర్జరీలో ఆధునిక వైద్య విధానాలపై ఆర్థోపెడిక్స్ కి అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు ప్రముఖ ట్రామా ఆర్థోస్కోపీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బెజవాడ పాపారావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది ఆర్థోపెడిక్స్ హాజరై తుంటి కీలు సర్జరీ మెలకువలు ఆకలింపు చేసుకున్నారని చెప్పారు. తుంటి కీలు సర్జరీ పట్ల అవగాహన కల్పించేందుకు బెజవాడ ఎస్టాబ్యులం కోర్సు పేరిట సదస్సు నిర్వహించారు. విజయవాడ ఆర్థోపెడిక్ సొసైటీ ఆధ్వర్యంలో నోవెటల్లో జరిగిన ఈ సదస్సులో తుంటి కీలు మార్పిడిలో విశేష అనుభవం ఉన్న నిపుణులతో యువ ఆర్థోపెడిక్స్ కి ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఈ ఆపరేషన్ ని ఎలా చేయాలి అనేది వారికి స్పష్టంగా డెమాన్స్ట్రేషన్ చేశారు. అనంతరం ప్రముఖ ట్రామా ఆర్థోస్కోపీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బెజవాడ పాపారావు, సికింద్రాబాద్ కిమ్స్ కు చెందిన జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కాసా శ్రీనివాస్ మాట్లాడారు. ఇటీవల కాలంలో ప్రమాదాలు చాలా తీవ్రంగా జరుగుతున్నాయని, యువత ఎక్కువగా గాయాల పాలవుతున్నారని చెప్పారు. గాయాల తీవ్రత వలన తుంటి ఎముక సర్జరీల అవసరం పెరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ సర్జరీల పట్ల వివా ఆర్థోపెడిక్స్ కి అవగాహన కల్పించేందుకు తమ సొసైటీ ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది ఎముకల వైద్య నిపుణులు ఈ సదస్సుకు హాజరై సర్జరీలో మెలకువల గురించి తెలుసుకున్నారని అన్నారు. ఈరోజు మేము చేసే ప్రోగ్రామ్ ఏంటంటే, ఇది ఒక స్టేట్ వైడ్ ప్రోగ్రామ్. తుంటి కీలు మెడికల్ జార్గాన్లో ఎసిటాబులం అండ్ పెల్విస్ ఫ్రాక్చర్స్ అనే దాని మీద ఒక కాన్ఫరెన్స్ ప్లస్ వర్క్షాప్ ఆర్గనైజ్ చేస్తున్నాము. విజయవాడ ఆర్థోపెడిక్ సొసైటీతో కలిసి చేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా స్పీకర్లు అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జన్స్, దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల నుంచి ఎస్టాబ్యులము పెల్విస్ తుంటి కీలుకు సంబంధించి ఫ్రాక్చర్ని ఎలా ఫిక్స్ చేయాలి,
మరలా ఈ పేషెంట్లని యాక్సిడెంట్ అవ్వకముందు, దెబ్బలు తగలక ముందు ఉన్న స్థాయికి ఎలా తీసుకురావాలి అనే దాని మీద ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. సుమారుగా ఒక 200 మంది దాకా డెలిగేట్స్ వచ్చారంటే వీళ్ళల్లో సర్జన్స్ ఉంటారు, సీనియర్ సర్జన్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారు. మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి ఈ మీటింగ్ వచ్చారు వీళ్ళు. స్పీకర్స్ హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్ కాషా శ్రీనివాస్ ఆ పక్కన ఉన్నారు. తర్వాత పూణే సంచేతి ఇన్స్టిట్యూట్ నుంచి డాక్టర్ అటుల్ పాటిల్ గారు వచ్చారు. దెన్ చెన్నై మొహమ్మద్ రేలా ఇన్స్టిట్యూట్ అక్కడి నుంచి డాక్టర్ సునీల్ గవాస్కర్ గారు వచ్చారు. హరిశర్మ గారు హైదరాబాద్ అపోలో హాస్పిటల్ నుంచి. వీళ్ళందరూ బాగా సీనియర్ సర్జన్స్. నాకు టీచర్ అంటే నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టూడెంట్, తర్వాత హైదరాబాద్లో పనిచేసినప్పుడు నా టీచర్ హరిశర్మ గారు. సో వీళ్ళందరూ అసోసియేషన్తో ప్లస్ మన లోకల్ ఫ్యాకల్టీ విజయవాడ, గుంటూరులో ఈ ఎస్టాబ్లం ఫ్రాక్చర్స్ ఎవరెవరు చేస్తున్నారు మేమందరం కలిసి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నందుకు, ఆ రెస్పాన్స్ కానీ ఇంట్రాక్షన్ కానీ ఇవన్నీ చూస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. ప్రోగ్రామ్ బాగా జరుగుతుంది. ఫ్యూచర్లో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దీన్ని యంగ్ జనరేషన్లో వచ్చే సర్జన్స్ని, ఈ పెల్విస్ ఎస్టాబ్లం అనేది కొంచెం క్రిటికల్ సర్జరీస్, ఇవి రొటీన్గా చేసే సర్జరీస్ కాదు. ఈ రోజున ఉన్న యాక్సిడెంట్స్ని బట్టి, రోడ్డు మీద యాక్సిడెంట్స్ని బట్టి యంగ్ జనరేషన్లో ఉన్న పిల్లలు చాలామంది యాక్సిడెంట్లకు గురవుతున్నారు. ఈ దెబ్బలు తగిలినప్పుడు కనీసం ఒక 3 నెలలు పడుతుంది మళ్ళీ వాళ్ళు లేచి వాళ్ళు కృతంలో ఉన్న పని చేసుకోవడానికి. సో దీనికి చాలామంది సర్జన్స్ ట్రైన్ అవ్వాలి. దానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతున్నందుకు పర్సనల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ప్రోగ్రామ్స్ ఇంకా ముందు చాలా చేస్తాము. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన డీఎస్పీలు చక్రధర్, శాంతారావు మృతి చెందడం పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. విధి నిర్వహణలో భాగంగా డీఎస్పీలు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరమన్న సీఎం. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం. గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకారం. హాజరైన ఏపీ మంత్రి నారా లోకేష్. అశోక్ గజపతి రాజుకి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేష్. విజయవాడలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి నారాయణ. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే విజయవాడ ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి వెల్లడి. విజయవాడలో డ్రైన్ల ఆక్రమణల్ని తొలగించాలని అధికారులకు మంత్రి ఆదేశం. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు యూజీ క్యాడర్ అందరినీ లొంగిపోవాలని డీజీపీ విజ్ఞప్తి. సరెండర్ పాలసీ ప్రకారం వారి లొంగిబాటుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సహకరిస్తుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ